ఎప్పుడైనా ఎక్కడైనా నా మరదలు కనబడితే కోర్కెలు కంట్రోల్ చేసుకుని మీరు బతికితే 10 మందిలో పరువు ఉంటుంది, 10 ఏళ్ల లైఫ్ ఉంటుంది. కాదు కూడదని కామెంట్ చేస్తా, మరదల్ని ఏడిపిస్తానని కొవ్వు పలిసి ఎవడైనా నోరు జారితే కాయ కుక్కేస్తా. అర్థం కాల తెలుగేనా? శ్రీలంక. మలింగ, నేను డైలాగ్ చెప్తున్నప్పుడు ఎవడైనా సైలెంట్ అవ్వాల్సిందే, లేకపోతే వైలెంటే. నాకు వైలెంటే కావాలి. ఏంటమ్మా వైలెంట్ కావాలా? చూస్తావా వైలెన్స్? పచ్చి బత్తాయి దెబ్బ రుచి ఎప్పుడు చూసుండవు. టచ్ చేసి చూడు ఈ హీరోని, పచ్చడైపోతావు. టచ్ చేయి, టచ్ చేయి, టచ్ చేయి. బ్రో, ఈ ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది. చూసే నా మరదలు చూస్తుంది బ్రో. ఈ సీన్ మొత్తం నీ చేతిలో పెడుతున్నాను. నువ్వు హీరో కాకుండా ఎలాగైనా మేనేజ్ చేసి నన్ను కాపాడు బ్రో. ఏ పిల్ల ఆగో, టైం వేస్ట్ చెయ్యకు. ఎందుకురా నాతో దెబ్బలు తింటారు? ఏంటి టార్చర్? అప్పుడైపోయిందా? పోనీలే అని పైన కొడితే మళ్ళీ మొదటికొచ్చారా? ఇక బ్లడ్ పడాల్సిందే. రే గిరి సార్, వేగం పుంజండి సార్. ఈ వాడి మీద వాడు పూలు వేసుకుంటే హీరో కాదు, ఆటోమేటిక్ గా పూలు పడాలి. అది హీరోయిజం అంటే. వినేవాడు ఉంటే భలే చెప్తావులే, వెనల్ కిషోర్ లాగా పెద్ద కమెడియన్లే. బ్రదరు, ఈ బ్లడ్ ఏంటి, నీ కొట్టుడేంటి? నీ క్యారెక్టర్ కి రివర్స్ లో ఫైటా? సడన్ గా క్యారెక్టరైజేషన్ లో ఇంత చంపా? ఓ మై గాడ్, దట్ ఈస్ దానిమ్మ. కాన్సెప్ట్ కొత్తగా ఉంది బ్రో. అమ్మా బ్లడ్, ఇంత బ్లడ్ వచ్చేసిందా? ఒరే పిచ్చిన బ్లడ్, అది బ్లడ్ కాదురా, దానిమ్మ జ్యూసు, పోమోగ్రనేట్. అవునా? నిజమా? చాలా టేస్టీగా ఉంది. హైబ్రిడ్ కాయ అనుకుంటా కదా. ఏదో కాయలో ఎల్లు. చిచి, తట్టుకోలేను బ్రో, ఈ అవమానాన్ని తట్టుకోలేను. అరే చేతికి బ్లడ్. అంబులెన్స్ ఫోన్ చేయి. వద్దు బ్రో, వద్దు, కూర్చోండి. బ్రో तू वहाँ हीरो बन गया, यहाँ हीरो बन गया. धोबी का कुत्ता ना घर का ना घाट का. ये क्या है बीच में? వీటి బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే బ్రెయిన్ డెట్టేలా ఉంది సార్. మీ జాలి గుండెతో శైలి గుండె కరిగేలా ఒక సీన్ చెప్పండి సార్, పడుంటాడు. అయితే ఆపరేషన్ నానక ప్రేమతో. నాన్నగా ఆపరేషన్ అంటే బ్రో, అదే ప్రేమతో మళ్ళీ. నానక ప్రేమతో సినిమాలో హీరోకు వాళ్ళ నానంటే ప్రాణం, అవునా? ఇక్కడ శైలుకు వాళ్ళ నానంటే ప్రాణం, అవునా? అవును. రేపు వాళ్ళ నాన్న బర్త్డేని ఈ నైట్ 12కి నువ్వు సెలబ్రేట్ చేస్తే అప్పుడు బర్త్డే రోజునే బర్త్గా ఫిక్స్ అయిపోద్ది. రైట్? గుర్తుకో. ఒరే ఏమిట్రా పుత్రుడు, గబుక్కుని గుండెకి చస్తావా? పో. ఎమోషన్ బామా, ఎమోషనే. ఏం మోషన్? ఈ ముసలి క్యారెక్టర్ రోడ్డు మీద ఇచ్చేస్తుంది. ఒరే బాబ్జీ, ఆ సూట్ ఏంటి, ఆ కళ్ళ చూడేంటి, అర్ధరాత్రి పూట ఈ గుద్దుకోవడం ఏంటి? బాయ్స్ రండి, క్లారిటీ ఇద్దాం. ఈ 2 కాయల్లో ఏది మంచిది, ఏది పుచ్చుది? ఒరే తిన్నగా చెప్పి చావరా. అలా చెప్తే నీకు అర్థమైపోద్ది బామ్మ. ఈ కాయ సిద్ధాంతం ప్రకారం ఆకలి, నిద్ర, సెక్స్ పశువుకి మనిషికి కామన్ ఎమోషన్. రైట్? ఆడపిల్లలున్న ఇంట్లో ఏం మాట్లాడుతున్నావురా బండ వెధవా? ఓకే ఓకే బామ్మ, ఇప్పుడు నువ్వు నన్ను కొట్టినా నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు. ఎందుకంటే నాది 0 డిగ్రీ 0 ఎమోషన్. నాలో ఉన్న హై ఎమోషన్ లవ్ ని హైపర్ యాక్టివ్ గా ఉంచడానికే ఈ గుద్దుడు. ఆపు, గుద్దింది చాలు, చూడలేక చూస్తున్నాం. బాబా ఏం చేస్తున్నావు? మాకేం అర్థం కావట్లేదు. నీకు అర్థం కాకపోతే సీన్ సూపర్ హిట్. అంటే అదే మీరు ఎన్ఆర్ఐ అయితే సీన్ ఇంకా స్ట్రాంగ్ గా కనెక్ట్ అయ్యేదని నా ఫీలింగ్. రైట్? చిరాకు వచ్చేస్తుంది. సరే సరే, నీ కోసం నా రూల్స్ బ్రేక్ చేసి నీకు స్ట్రైట్ గానే నేరేట్ చేస్తాను. ఈ రోజు మీ నాన్నగారు బర్త్డే. బాయ్స్, ఈ రాత్రికి మీ నాన్నకి ప్రేమతో బర్త్డే సెలబ్రేషన్స్ మీతోటే చేయించి మీ ఎమోషన్ షేర్ చేసుకోవాలని నేను ఎమోషన్ అయి వస్తే నా ఎమోషన్ అర్థం చేసుకోకుండా అనవసరంగా మీరు ఎమోషన్ అయ్యారు. ఇట్స్ ఎ పిటీ. మేము బాధల్లో ఉండి రోజులు ఎలా గడుస్తున్నాయో కూడా తెలియడం లేదు. నా కొడుకు పుట్టినరోజుని కూడా మర్చిపోయాను. బాధపడుకో బావా, నిజంగానే నువ్వు మారిపోయావా? చూస్తున్నావు కదా,
ఐఎమ్ జీరో క్యారెక్టర్, జీరో ఎమోషన్, జీరో ఫ్యాట్. కృష్ణ గారు మీరు ఈ టైంలో మీ నాన్నగారి బర్త్డే కదా, బాబ్జీ ఫోర్స్ చేసి రమ్మంటే వచ్చా. గ్రేట్ బావా, నీ అమాయకత్వంలో కూడా మంచి ఎమోషన్ ఉందని ప్రూవ్ చేశావు. యా ఎస్ ఎస్. అవును, మీ నాన్నగారు ఎప్పుడు ఎక్కడ కనపడలేదు? ఆ, ఆయన టూర్ లో ఉన్నారు, రాలేదు. అయితే అందరూ ఫోన్ చేసి ఆయన విషయాలు కదా. ఏంటి బాబ్జీ, కనీసం నువ్వైనా చెప్పాలి కదా. ఓ బ్రో, ఫర్గెట్ దిస్ ఇస్ మై ఓన్ క్రియేషన్ కదా. సరే అది వదిలేద్దాం. శైలు అర్జెంట్ గా మామయ్య గారికి ఫోన్ చేయి. అందరూ మాట్లాడితే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకసారి ఫోన్ చెయ్యి. అందరూ మనవాళ్లే కదా, ఫోన్ చెయ్యి. సరే చేస్తాను. హలో, అమ్మా శైలు, హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్స్ అమ్మా. సార్, జర్నలిస్ట్ మూర్తి హత్య కేసులో మీకు ఎన్ని రోజులైనా ఒక్క క్లూ దొరకలేదంటే ఏమనుకోవాలి? మీ పోలీసుల వైఫల్యం కాదా? జస్ట్ మినిట్ వన్ బై వన్ ప్లీజ్. మేము ఆ పని మీదే ఉన్నాం. త్వరలో అతన్ని అరెస్ట్ చేస్తాం. ఆఫ్టర్ దాట్ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తాం. ఐల్ కీప్ యూ పోస్టెడ్, నాట్ టు వరీ. కృష్ణ, సార్ ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ నౌ. ఎక్స్క్యూజ్ Thank you, sir. థ్యాంక్ యూ. కమ్, వినే ఉంటావుగా, మీడియా పర్సన్ మూర్తి చనిపోయాడు, చంపబడ్డాడని ఛానల్స్ అన్ని గొంతు తెరుస్తున్నాయి. చూసాను సార్ టీవీలో. ఆ బ్లడ్ అది చూసి 2 days సరిగ్గా భోజనం కూడా చేయలేదు. పాపం సార్. కృష్ణ జాలి పడకు. ఇట్ డజంట్ హెల్ప్. క్రిమినల్స్ ని పట్టుకో. నువ్వు వాళ్ళని పట్టుకుంటే మనం ఏదైనా చేయగలుగుతాం. డూ యూ అండర్స్టాండ్? తప్పకుండా సార్, ఇట్స్ మై డ్యూటీ. దట్స్ లైక్ ఇట్. సార్ ప్లీజ్ సార్, కొంచెం టైం ఇవ్వండి సార్. ఇన్స్టాల్మెంట్స్ కట్టేస్తాను. చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాం. మెస్ క్లోజ్ చేస్తే అందరం రోడ్ మీద పడిపోతాం సార్. ప్లీజ్ సార్. చూడమ్మా, నేను ఈ సీల్ వేయడంలో చాలా స్పెషలిస్ట్ ని. మీలాంటి వాళ్ళ ఏడుపులు విని విని ఈ చెవులు చాలా స్ట్రాంగ్ అయిపోయి ఇక మీ ఏడుపులు నేను పట్టించుకోలేను. డబ్బులు తీసుకురామ్మా. డబ్బులు. ఇదే మంచి అవకాశం. మళ్ళీ హీరోయిజం ప్రూవ్ చేసుకునే బంపర్ ఆఫర్. మ్యాటర్ ని సింగిల్ హ్యాండ్ లో డీల్ చేస్తా. బావా నువ్వే నెంబర్ 1 అని అనిపించుకుంటా. ఒరేయ్, నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే ఆ తాళం కప్ప మీద ఈ సీలు గుద్దెలరా. హలో, నేను మగోణ్ణి. రేయ్, ఏంట్రా హీరోయిజం చూపిస్తున్నావు? సినిమాలో ఉండేది ఒకే హీరో, ఇది మల్టీ స్టారర్ కాదు. సీలేమంటే వేసేస్తావా? పెద్ద మొండి బత్తాయిలా ఉన్నావే. రాటేది ఈ సిచ్యువేషన్ కావాల్సిన బత్తాయి కాదు, రాటు వెతుకో. బావా ఆగు బావా, ఏం చేస్తున్నావు? శైలు నన్ను ఆపుకో. ఉల్లిపాయ ఏంట్రా కళ్ళప్పుడు? అయ్యో. హలో హలో కృష్ణ గారు, బ్రో, సూపర్ టైమింగ్ లో వచ్చేసావు. ఎంత షార్ట్ పీరియడ్ లో డ్రెస్, నేమ్ బోర్డు, ఆస్కార్ దగ్గరలో పైగా గన్ను. డమ్మి బయటికి చెప్పండి. సార్, మీరు టైంకి వచ్చారు సార్. వీళ్ళు ఇన్స్టాల్మెంట్లు కట్టట్లేదని మా డ్యూటీ మేము చేస్తుంటే వీడు నా చొక్కా పట్టుకున్నాడు సార్. వీడిని పోలీస్ స్టేషన్ లో వేసి కుమ్మేయండి సార్. ముందు వెళ్ళి సీల్ తీయండి, తర్వాత మాట్లాడుకుందాం. సార్, తప్పు వీళ్ళదైతే బాబ్జీ గారు చెప్తే మనం ఆ పని చేయాల్సిందే. వాళ్ళు డబ్బులు కట్టపోతే నాది బాధ్యత. మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు వెళ్ళి తీసేయండి. మిమ్మల్ని కాకపోయినా మీ డ్రెస్ కి రెస్పెక్ట్ ఇస్తున్నాను సార్. అసలు వీళ్ళని కోర్టుకి ఇచ్చాలి సార్. చల్బే, సబ్ అదాలత్ మీద సీల్ తీసేయండి. ఇచ్చేదవా? ఫేక్ డ్రెస్ చూసి భయపడిపోయాడు. శైలు చూసావా? నార్మల్ కృష్ణ తీసుకొచ్చి పోలీస్ ఆఫీసర్ చేసి ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేశా. అది హీరోయిజం అంటే తెలిసింది కదా. ఎవరమ్మా అక్కడ?